వైసీపీ నాయకులు ఇంత దుర్మార్గంగా దౌర్జన్యాలు ఒక పక్క చేస్తూ ఉంటే అక్కడెక్కడో పిఠాపురంలో ఒక చిన్న ఇష్యూని పట్టుకుని వైసీపీ నాయకులు కావచ్చు, లేదంటే వైసీపీ క్యాడర్ కావచ్చు, సోషల్ మీడియాలో సకల గుద్దుకోవడం చూస్తుంటే నిజంగా హాస్యాస్పదం సార్. నిజంగా నాకు నవ్వు వస్తుంది సార్. ఇక్కడ రాయలసీమలో అంతా మోత మోగుతాంది సార్. కడప విషయము మోత మోగుతాంది. అసలు రేపో మాపో మాజీ మేయర్ సురేష్ బాబును అరెస్ట్ చేసే పరిస్థితి, రవీంద్రనాథ్ రెడ్డి అరెస్ట్ చేసే పరిస్థితి. ఇక్కడ ఉన్న ఎస్పీ విశ్వనాథ్ గారు అత్యంత అద్భుతంగా పనిచేస్తూ అందరి బండారాలు బయట తీస్తున్నారు సార్. ఈ రకంగా వీళ్ళు 2019 నుంచి 24 వరకు అత్యంత దౌర్జన్యంగా పనిచేసి అరాచకాలు చేసి వేల కోట్ల కుంభకోణాలు చేసి ఈ రోజు సార్ అక్కడ ఒకటైతే వాస్తవం సార్, పిఠాపురంలో వర్మ గారు బలమైన వ్యక్తి, ఆయన తెలుగుదేశం నాయకుడు, ఆయనకు టికెట్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు. లాస్ట్ మినిట్ లో పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోయి పోటీ చేయడము, ఆయనకు టికెట్ రాకపోవడం వల్ల కొంత మనసులో ఎంతైనా బాధ ఉంటుంది కదా సార్. మనం మాట్లాడుకుంటే బాధ అయితే కొంత ఉంటది.